బీఆర్ఎస్ కు మరొక షాక్ తగిలింది. మరొక ఇద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇవాళ కాంగ్రెస్ లో చేరనున్నారు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్ దిబాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక మరో ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ కూడా పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. రేపు ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ కి చెందిన 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రకాష్ గౌడ్, అరికిపుడి గాంధీ చేరికతో ఆ సంఖ్య 9కి చేరనుంది. మరికొంతమంది గ్రేటర్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రైట్, బీఆర్ఎస్ కు మరొక షాక్ తగిలింది. మరొక ఇద్దరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అలాగే అరికిపుడి గాంధీ కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా మనకి సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి మనకి అందిస్తారు. చారి, రాజనగర్ ఎమ్మెల్యే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిబాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక షేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. రేపు చేరిక ఉండేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్నారని మన దగ్గర సమాచారం ఉంది. అయితే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా రోజు ఒక ఎమ్మెల్యే, ఒక కీలకమైనటువంటి నాయకుడిని చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ కొంత సీరియస్ గానే రియాక్ట్ అవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. చేరికలకు సంబంధించి, ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే మేము ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు, ఎల్పీ విలీనాన్ని చేసుకున్నాము అనేటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా ఎత్తుగడను అవలంబించేటువంటి పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అసెంబ్లీలో పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను 26 మందిని చేర్చుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునడానికి లీగల్ గా, రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఒక్కొక్క రోజు ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ఈ సంఖ్య 25-26కు చేరేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసింది. దాంట్లో భాగంగానే ఇవాళ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కావచ్చు, రేపు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే చేరిక కావచ్చు, ఇవన్నీ దాంట్లో భాగంగానే కాంగ్రెస్ నాయకత్వం అడుగులు వేస్తోంది. సో ఇప్పటి వరకు చేరికల సంఖ్య వీరితో కలిపితే 9 వరకు వచ్చింది. చారి, మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉందా? అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం రీత్యా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే 26 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరం అవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి చేరిన వాళ్ళు 7, చేరే వాళ్ళు ఇంకో 2 ఇవాళ రేపట్లో ఉంటారు. కాబట్టి ఈ సంఖ్య 25-26 వరకు వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చేరికలకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పీడప్ చేసే పనిలోనే కాంగ్రెస్ నాయకత్వం కనపడుతోంది. ఓకే చారి.